హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు ఒక మంచి గొప్ప పుణ్యక్షేత్రం చూపించబోతున్నాను. ఈ ఒక్క గుడికి మనము వెళ్ళి దర్శించుకున్నట్టయితే మనకి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనము పంచపీఠాలలో ఒకటైన 9వ శతాబ్దానికి చెందిన కొలనుపాక అనే గుడికి వచ్చినామండి. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 50 కిలోమీటర్లు. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రమాణ మండపము. ఆ కాలంలో ఈ మండపం దగ్గర వచ్చి నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేను అని ప్రమాణం చేసేవాళ్ళంట. అది ప్రమాణ మండపము. అది ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీరు ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే చాలా ఎత్తులో మంచి కట్టడంతో ఉంటుంది. కొలనుపాక క్షేత్రం పంచపీఠాలలో మొదటిది. రెండవది ఉజ్జయిని మహాంకాళ్ టెంపుల్. మూడవది కేదార్నాథ్. నాలుగవది శ్రీశైలం మల్లికార్జున స్వామి. ఐదవది కాశీ. ఆ కాలం నాటి లిపితో ఉన్న శాసనాలని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి శాసనాలు చాలా ఉన్నాయి. అందరికీ చూడడానికి వీలుగా ఉండేటట్టు ఎగ్జిబిషన్ మాదిరి ఇక్కడ బయట డిస్ప్లే చేసిండ్రు. అన్ని విగ్రహాలు, శాసనాలు అన్నీ. ఇక్కడ మీరు 9వ శతాబ్దం, 10, 11, 12 శతాబ్దాల విగ్రహాలని కూడా చూడొచ్చు. అంటే మన సనాతన ధర్మం ఎంత పురాతనమైనది. ఏ గుడిలో చూసినా కానీ రాముల వారితో పాటు సీతమ్మ, హనుమంతులు, లక్ష్మణుల వారు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం కోదండరాముడు ఒకటే విగ్రహం ఉంటుంది, సీతమ్మ విగ్రహం ఉండదు. అంటే కొలనుపాకలో, అయోధ్యలో మాత్రమే రాముల వారు ఒక్కరే ఉంటారు. కొలనుపాక మొత్తంలో 1,000,000 లింగాలు ఉంటాయంటారు. కానీ ఈ ఒక్క మండపంలో మాత్రము ఒకటే లింగం పైన 1000 లింగాలు ఉంటాయి. దీనికి ఒక చరిత్ర అనేది ఉంది. 9వ శతాబ్దంలో రాజు నేను పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో 1,000,000 లింగాలను ప్రతిష్ఠిస్తా అని అనుకుంటాడు. కానీ ఆయన అనారోగ్యం కారణంగా నేను 1,000,000 లింగాలను ప్రతిష్ఠించలేనేమో అని చెప్పేసి ఒకటే లింగం పైన 1000 లింగాలను చెక్కిస్తాడు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న లింగంలో 1000 లింగం ప్లస్ ఆ పైన ఉంది ఒక లింగం, 1001 లింగం. ఈ 1001 లింగంతో మొత్తం 1,000,000 లింగాలు పూర్తయినాయి. మనం హైలీ టెక్నాలజీలో ఉన్నామని మనం అనుకుంటాం. కానీ చూడండి, 9వ శతాబ్దంలోనే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేని టైంలో కూడా ఇంత మంచి శిల్పాలను చెక్కిండ్రు. చిన్న దారపు కొన కూడా బయటకు వస్తుంది. చూడండి, టెక్నాలజీ ఇప్పుడు ఉందనుకుంటున్నాం కానీ అప్పుడే చాలా డెవలప్గా ఉంది.
మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్లో చిన్న శివాలయం ఉంది, లెఫ్ట్ సైడ్లో వీరభద్రుని ఆలయం అనేది ఉంది. ఈ ప్రాంతాన్ని చాణక్యుల కంటే ముందు కాకతీయులు పరిపాలించారు కాబట్టి ఈ గుడిలో ఉండే స్తంభాలు వరంగల్లో ఉండే 1000 స్తంభాల గుడితోని కొంచెం మ్యాచ్ అవుతుంది. గర్భగుడిలో ఉండే శివుని దర్శించుకున్నాక ఎడమవైపు వెళ్తుంటే చండీశ్వరి మాత ఆలయం ఉంటుంది. ఈ చండీశ్వరి మాత ఆలయంలో పిల్లలు లేని వాళ్ళు మీరు వీడియోలో చూస్తున్నట్టు ముడుపు కట్టి 11 ప్రదక్షిణాలు చేస్తే తొందరలో పిల్లలు కలుగుతారని ఇక్కడ చాలా నమ్ముతారు. వాళ్ళకి సంతాన ప్రాప్తి జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ ముడుపులు తీసేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తారంట. వెలగట్టలేని మన ఆలయ సంపదని మనం కోల్పోతున్నాము. కొన్ని వేల చరిత్ర ఉన్న ఆలయాలు ఉన్నాయి, వందల చరిత్రలు ఉన్న ఆలయాలు ఉన్నాయి. మన సంపదని మనం కాపాడుకుందాము, మన వంతు సహాయం చేద్దాము. కొలనుపాక గుడికి కూడా చాలా అవసరాలు ఉన్నాయి, చాలా మరమ్మతులు ఉన్నాయి. మన వంతు కృషి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.